ఇప్పుడు యాంకర్ అనగానే ఎంతోమంది పేర్లు చెబుతారు. కాని ఒకప్పుడు యాంకర్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది. అదే ఉదయభాను. చారడేసి కళ్ళు, ఆరడుగుల అందాల బొమ్మ. చూడగానే అబ్బా అనిపించే అందమైన నగుమోము. ఒకప్పుడు టీవీ పెడితే ఆమె తప్ప మరెవ్వరూ కనిపించేవారు కాదు. ఇక అంత ఫేమస్ అయిన ఉదయభాను హీరోయిన్ అవ్వాలనుకుంది. దానికోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. నటిగా కొన్ని సినిమాల్లో కూడా కనిపించి మెప్పించింది. కాని అమ్మడికి లక్కు కలిసిరాలేదు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక్కసారిగా కెరియర్కు గ్యాప్ ఇచ్చింది. ఆమె ఎందుకు కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టింది అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం. ఉదయభాను కెరియర్ గ్యాప్ ఇవ్వటంతో ఆమెపై అనేక రూమర్స్ ఇప్పటికీ వస్తూ ఉంటాయి. వెండితెరపై అంతగా మెప్పించలేకపోయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మాత్రం ఓ మెరుపు మెరిసింది. ఇంతటి పాపులారిటీ తెచ్చుకున్న ఉదయభాను జీవితంలో ఎంతో విషాదం దాగి ఉంది. ఉదయభాను ప్రేమ వివాహం, కుటుంబ సభ్యుల బెదిరింపులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, ఇలా ఉదయభాను జీవితంలో కొన్ని చీకటి పేజీలు ఉన్నాయి. ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయభాను 1972 ఆగస్టు 5 కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో ఎస్కే పటేల్, అరుణ దంపతులకు జన్మించింది. తండ్రి డాక్టర్ కాగా కవి కూడా. తల్లి ఆయుర్వేద డాక్టర్. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమె తండ్రి కవి కావటంతో ఈయన ఉదయభాను అనే కలం పేరుతో కవితలు రాసేవారు. ఈ కలం పేరును కూతురికి పెట్టాడు పటేల్. కాని పటేల్ ఉదయభాను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఇలా పటేల్ చనిపోయిన తర్వాత ఉదయభాను అమ్మగారు అరుణ ఓ ముస్లిం వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇతడికి 7 సంతానం. ఇలా సాగిపోతున్న ఉదయభాను 9th క్లాస్ చదువుతున్న టైంలో మొట్టమొదటిగా కెమెరా ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇలా ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఉదయభానుకి అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలీదు. కాని ప్రేక్షకులతో గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఇంట్లో పిల్లగా మారిపోయింది. ఇలా టీవీ షోలతో బిజీగా, మరోవైపు చదువులో బిజీగా ఉన్న ఉదయభానుకి తల్లి అరుణ ఉదయభాను 10th క్లాస్ చదువుతున్నప్పుడే, అంటే తన 15 సంవత్సరాల వయసులో ఓ ముస్లిం వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసింది. ఇలా ఉదయభాను ఓవైపు యాంకరింగ్ చేస్తూ తన ఫ్యామిలీని చూసుకుంటూ భర్తతో సాఫీగా జీవితం గడిపేది. కాని భర్త మాత్రం ఉదయభానుని టీవీలో కనిపించకు, యాంకరింగ్ చెయ్యకు అని చెప్పటంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఇలా ఉండగానే ఉదయభాను తన 22 సంవత్సరాల వయసులో 1994లో ఆర్ నారాయణమూర్తి సినిమా అయిన ఎర్ర సైన్యంతో తొలిసారిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉదయభాను ఇటు సినిమాలు, అటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది. ఇలా 1995లో హిందీ సీరియల్ జై వీర్ హనుమాన్లో ఓ ప్రధాన పాత్ర చేయటంతో సినిమా అవకాశాలు ఉదయభాను ఇంటి ముందు క్యూ కట్టాయి. ఇలా 1997లో అలియా అల్లా మగల గంట అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ గడ్డపై అడుగుపెట్టింది. ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నంబర్ 1, బస్తీమే సవాల్ సినిమాలతో టీవీ షోలతో బిజీగా ఉన్న ఉదయభానుకి భర్త నుంచి సినిమాలు, టీవీ షోలు మానేయమని చెప్పటంతో గొడవలు పెరిగి విడాకులు ఇచ్చేసింది. అలా తన కెరియర్పై పూర్తిగా ఫోకస్ పెట్టిన ఉదయభాను వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబక, జానవులే నెరజానవులే, నీ ఇల్లు బంగారంగాని వంటి షోలతో స్టార్ యాంకర్ అయింది. ఉదయభాను భర్తకు విడాకులు ఇవ్వటం నచ్చని ఆమె తల్లి ఉదయభానును వేధించటం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన ఉదయభాను పర్సనల్ లైఫ్లో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ఓ సంవత్సరం ఓ న్యాయవాది ఇంట్లో ఉంటూ బుల్లితెరకు, కెరియర్కు దూరమవుతూ వచ్చింది. అలా ఆ తర్వాత 2004లో సైలెంటుగా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. ఇలా ఉదయభాను రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని ఫ్యామిలీ ఉదయభానుని బెదిరింపులకు గురిచేయటంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ కుటుంబం తనను వేధిస్తుందని కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు తనను ఎలా వేధించారో వివరించింది. నేను ప్రేమ వివాహం చేసుకుంటే నా సంపాదన మా ఫ్యామిలీకి దక్కదన్న అక్కసుతో నా కన్నతల్లి నన్ను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పుకొచ్చింది. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న చనిపోయాడు. అమ్మ ఒక ముస్లింను రెండో పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే 7 పిల్లలు. 9వ తరగతి చదువుతున్నప్పటినుంచి నేను టీవీల్లో, సినిమాల్లో నటిస్తూ వచ్చిన డబ్బునంతా ఇంటికే ఖర్చు పెట్టాను. నాకు 15 ఏళ్ల వయసులో మా మమ్మీ నాకు ఒక ముస్లింకిచ్చి పెళ్లి చేసింది. నాకు తెలిసి తెలియని వయసులో మమ్మీ మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు 24 ఏళ్లు. పెళ్లి చేసుకున్నానే కాని అతనితో కాపురం చేయలేదు. విడాకులు తీసుకున్నాను. టీవీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయిన నేను 17 మంది ఉన్న కుటుంబాన్ని నా సంపాదనతోనే పోషించాను. నా కష్టార్జితంతో మియాపూర్లో కట్టుకున్న బంగ్లాను అమ్మ పేరుమీదే పెట్టాను. దానికోసం చేసిన అప్పులు నా పేరుమీద ఉన్నాయి. ఇప్పుడు నా మెడలో ఉన్న ఈ 2 గొలుసులు మినహా నాకంటూ నగల్లేవు. బ్యాంకు బ్యాలెన్స్ లేదు. నన్నుగా అర్థం చేసుకున్న విజయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం తెలిసి అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. 50 లక్షలు ఇవ్వకపోతే మొదటి పెళ్లి విషయం బయటపెడతానని బెదిరించింది. ఇప్పుడు విజయ్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
అందువల్ల నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. మా అన్నను కూడా నేనే ఇంజనీరింగ్ ఎంబీఏ చదివించాను. మొదట్లో నన్ను ఎంతగానో ప్రేమించిన మా అన్న కూడా మా అమ్మ చెప్పుడు మాటలు విని దొంగ అని తిట్టేవాడు. గత సంవత్సరం ఇంట్లో నుంచి పారిపోయి ఒక మహిళా న్యాయవాది ఇంట్లో ఏడాదిపాటు తలదాచుకున్నాను. కన్న తల్లే నా ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తోంది అని చెబుతూ ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఇలా రెండో పెళ్లి తర్వాత అమ్మా, అన్నకు దూరంగా ఉంటూ రెండో భర్తతో కాపురం చేసుకునేది. ఇలా ఆ తర్వాత 2005లో శ్రావణమాసం, 2008లో ఆపదముక్కులవాడు, 2010లో నాయకుడు, 2012లో జులాయ్, 2013లో మధుమతి సినిమాలను చేస్తూనే టీవీ షోస్లో రేలారే రేలా, రంగం, ఢీ, పిల్లలు పిడుగులు, అంతఃపురం, నీతోనే డాన్స్, కళ్యాణలక్ష్మి ప్రోగ్రామ్స్ చేస్తూ 2013లో ఒక్కసారిగా అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు దూరమైంది. ఈ క్రమంలోనే ఉదయభానుకు సింగర్ సునీతకు చాలా గొడవలు ఉన్నాయని, దానివల్లే ఉదయభానుని టార్గెట్ చేసి ఛాన్సులు రాకుండా చేయటంతో పూర్తిగా బుల్లితెరకు దూరమైపోయిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇవి రూమర్స్ కాదని, నిజమని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సింగర్ సునీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఉదయభానుతో ఉన్న గొడవలపై క్లారిటీ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో తాను ఎవరితో కూడా ఎప్పుడూ గొడవపడిన సందర్భాలు లేవని, తనతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అంటే తనతో డైరెక్టుగానే మాట్లాడవచ్చని, అలాగే తనతో ఇబ్బంది ఉన్నా కూడా తనతోనే డైరెక్టుగా మాట్లాడొచ్చని, సినీ ఇండస్ట్రీలో తనను అపార్థం చేసుకున్న వారి లిస్టు పెద్దగానే ఉందని, అది కూడా ఈ మధ్యనే అర్థమైందని తెలిపింది. అలాంటి వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరని చెప్పుకొచ్చారు. అసలు విషయానికి వెళితే ఒక ప్రోగ్రాం చేయటానికి సునీత గారిని ఇన్వైట్ చేశారట. అదే షోకు యాంకర్గా ఉదయభానుని కూడా పిలిచారట. యాంకరింగ్ చేయటానికి ఉదయభాను స్టేజ్ మీదకు వస్తున్న టైంలో నేను పాడిన పాటకు మ్యూజిక్ ప్లే చేసే వారందరూ కూడా నీరసమైన రాగం అందించారట. దీంతో ఉదయభాను రావటం సునీతకు ఇష్టం లేదనే విధంగా కొంతమంది రూమర్లు సృష్టించారట. కానీ సునీత అలా ఏమనుకోలేదట. సో ఈ రూమర్స్ని పట్టించుకోకుండా సునీత తన పని తాను చేసుకుంటుంటే చాలా సందర్భాలలో ఉదయభానుని కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడకపోవటంతో ఏంటి ఈ అమ్మాయి చాలా తేడాగా ఉంది, అస్సలు మాట్లాడదు, పలకరిస్తే అలా బిహేవ్ చేస్తుంది అనుకునేవారట సునీత. అయితే ఈ గొడవపై ఉదయభాను ఇచ్చిన ఇంటర్వ్యూ చూసే వరకు తాను ఫీలైన విషయం తెలీదని, ఈ మధ్యనే తెలిసింది అంటూ తెలిపింది సునీత. అయితే ఈ విషయం అప్పుడే చెప్పి ఉంటే ఇన్నేళ్లు ఇలాంటి నెగిటివిటీ మోయాల్సిన పనిలేదని చెప్పారు సునీత. ఇదిలా ఉంటే గ్యాప్ తీసుకున్న ఉదయభాను పూర్తిగా పర్సనల్ లైఫ్పై దృష్టి పెట్టింది. ఇలా 2016 ఆగస్టులో 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ 2 ఆడపిల్లలు యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టింది. ఇలా ఆ తర్వాత పిల్లలతో గడపటం కోసమే తన సమయాన్ని కేటాయిస్తూ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కానీ సోషల్ మీడియా ద్వారా ఉదయభాను అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ వచ్చింది. నిత్యం సోషల్ మీడియాలో తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. మధ్య మధ్యలో అడపాదడపా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ కూడా చేస్తూ కనిపిస్తూ యూట్యూబులో బుట్టబొమ్మ భోజనం పేరుతో ఫుడ్ వాల్క్స్ స్టార్ట్ చేసి అభిమానులకు దగ్గరవుతూ వచ్చింది. ఇలా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఉదయభాను 2024లో జీ తెలుగులో ప్రసారమైన సూపర్ జోడీ ప్రోగ్రాంతో హోస్టుగా మరోసారి తన కెరీర్ను రీస్టార్ట్ చేసింది. ఇలా ఆ తర్వాత ప్రతినిధి 2 సినిమాలో లీడ్ రోల్ చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోటానికి రెడీ అవుతోంది ఉదయభాను. త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వాకిలి పద్మ అనే పాత్రలో కనిపించనుంది ఉదయభాను. ఇప్పటికే ఈ సినిమాను ఉదయభాను లుక్కును రిలీజ్ చేసింది మూవీ టీం. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఉదయభాను కెరీర్ గ్యాప్ ఇవ్వటానికి ముఖ్య కారణం సునీత అనేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభాను కెరీర్ గ్యాప్కు నాకు సంబంధం లేదని తేల్చి చెప్పేశారు సునీత. మరి మీరేమనుకుంటున్నారు? ఉదయభాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలనా, పిల్లలు పుట్టడం వలనా, వారి ఆలనాపాలనా చూసుకోవటం కోసం గ్యాప్ తీసుకున్నారని అనుకుంటున్నారా? లేక సునీతనే కారణమనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.